సిపిఐ శత జయంతి ముగింపు ఉత్సవాలు ఖమ్మంలో రేపు జరుగుతున్నాయి సార్. అయితే భారత రాజకీయాల్లో తగ్గుతున్నట్లుగా కనిపిస్తుంది, ఓట్లు సీట్లు తగ్గుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో సిపిఐ పొలిటికల్ రిలవెన్స్ ఏమై ఉండొచ్చు సార్? అంటే కాస్త తగ్గడమేంది, భారీగా తగ్గుతున్నాయి, అందులో డిస్ప్యూట్ ఏముంది. మీకు యూపీఏ 2004లో అధికారంలోకి వచ్చినప్పుడు మోర్ దెన్ 60 సీట్స్ ఉన్నాయి లోక్సభలో. సో దాంతో పోలిస్తే ఇప్పుడు నెగ్లిజిబుల్ ప్రజెన్స్కి వచ్చిన మాట నిజం. ఒకప్పుడు 3 రాష్ట్రాలు బెంగాల్, త్రిపుర, కేరళ అధికారంలో, ఇప్పుడు బెంగాల్, త్రిపుర పోయింది, కేరళ పోతుందా ఉంటుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అందువల్ల కమ్యూనిస్టుల ఓట్లు సీట్లు తగ్గాయన్నది వాస్తవం. కానీ అదే సమయంలో ఒక రాజకీయ పార్టీ, అందులో కమ్యూనిస్టుల పార్టీ లాంటి సైద్ధాంతిక పార్టీల భూమికను కేవలము ఓట్లు సీట్లు అనే ప్రిజంలోనే చూడలేము. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఉంది, ఓట్లు సీట్లు నేరుగా ఎన్నికల్లో పోటీ చేయదు. కానీ పాలిటిక్స్లో, ఇండియన్ పాలిటిక్స్లో ఆర్ఎస్ఎస్ ఇంపాక్ట్, ఇన్ఫ్లుయెన్స్ లేదా అది మంచి ఇంపాక్ట్ కొందరు కనిపించవచ్చు, చెడు ఇంపాక్ట్ ఇంకొందరు కనిపించవచ్చు. ఇంపాక్ట్ అయితే ఉంది కదా. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. అందువల్ల కమ్యూనిస్ట్ పార్టీస్ ఇంపాక్ట్ కూడా ఓట్లు సీట్లతో మాత్రమే కొలవలేము. సో ఇండియన్ పొలిటికల్ సినారియోకు కమ్యూనిస్టులు చేసిన పాత్ర ఏంటి? మీకు కమ్యూనిస్టులు మొదటి పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్షం. మీకు ఆ రోజుల్లో ల్యాండ్ ఇష్యూను, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం లాంటి ఉద్యమాలు భూ సమస్యను దేశం ముందుకు తీసుకొచ్చాయి. దేశ పాలసీ ఎజెండా ఇవాళకి కూడా భూ సమస్య జాతీయ రాజకీయ ఎజెండాలో ఉంది అంటే అది కమ్యూనిస్టుల కృషి వల్ల. సో ల్యాండ్ ఇష్యూను నేషనల్ పాలసీ, పబ్లిక్ పాలసీలోకి పట్టుకొచ్చి జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం భూ సంస్కరణ చట్టాలు చేయాల్సి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వాలు భూ సంస్కరణ చట్టాలు, కౌలుదారుల చట్టాలు, భూ నిర్వాసితుల హక్కుల చట్టాలు ఇవాళ ఇన్ని వచ్చాయంటే దానికి కారణం కమ్యూనిస్ట్ పార్టీ. సో కమ్యూనిస్ట్ పార్టీ ఉండకపోతే, కమ్యూనిస్ట్ ఉద్యమమే లేకపోతే ఇలా భూమి సమస్య ఈ స్థాయిలో పబ్లిక్ పాలసీలు ఉండేదే కాదు. రెండవది, రాజకీయాల్లో ఇప్పటికీ కూడా కమ్యూనిస్టులు బలహీనపడచ్చు, కమ్యూనిస్టులలో కూడా అవలక్షణాలు కొన్ని రాకచ్చు. ఎందుకంటే వారు కూడా ఈ సమాజంలో భాగం. ఈ సమాజంలో భాగం ఉన్నప్పుడు సమాజంలో ఉండే వక్రధోరణులు కమ్యూనిస్ట్ పార్టీలో కూడా ప్రవేశిస్తాయి. దానికి అతీతం కాదు. మీకు ఒకప్పుడు కమ్యూనిస్ట్ నాయకులు పార్టీలు ఫిరాయించే వాళ్ళు కాదు. ఇప్పుడు ఇటీవల కాలంలో మన తెలంగాణనే కాదు, కేరళతో సహా, బెంగాల్తో సహా కమ్యూనిస్ట్ నాయకులు కూడా పార్టీలు ఫిరాయిస్తున్నారు. ఒకప్పుడు లేదు, బట్ స్టిల్ ఇట్ ఇస్ ఎ వెరీ స్మాల్ ట్రెండ్. మీకు మేజర్ ట్రెండ్ కాదు, ఇతర పార్టీల లాగా కాదు. ఈవెన్ టుడే రాజకీయాలలో సిద్ధాంతాలకు, రాజకీయాల్లో త్యాగానికి, రాజకీయాల్లో నిస్వార్థతకు కమ్యూనిస్ట్ పార్టీలు, మీకు కమ్యూనిస్ట్ ఉద్యమం ఒక ప్రతీకగా నిలిచాయి. మూడవది, రాజకీయాలంటే భావోద్వేగాలు, అస్తిత్వాలు కాదు. ఇప్పుడు మనం చూస్తున్నాం, అస్తిత్వాల ఆధారంగా, భావోద్వేగాల ఆధారంగా పార్టీలు పెరగడం చాలా సులభం. మీకు ఒక కులం భావన, ఒక మతం భావన, ఒక ప్రాంతం భావన, ఇలాంటి ఎమోషన్స్, ఒక వ్యక్తి పట్ల సానుభూతి, ఇలాంటి భావనలతో ఆ భావనలు రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందడం చాలా సులభం. మీకు దేశంలో చాలా పార్టీలు అలా అధికారంలోకి కూడా రాగలిగాయి. కానీ కమ్యూనిస్టులు అస్తిత్వ భావోద్వేగాల ఆధారంగా కాకుండా ప్రజా సమస్యలు, ప్రజా ఉద్యమాల ఆధారంగా రాజకీయాలు చేస్తున్నారు. దానివల్ల ఎలక్టోరల్ డెమోక్రసీలో, ప్రజెంట్ పొలిటికల్ డెమోక్రసీలో సీట్లు ఓట్లు తగ్గచ్చు, కానీ వాటి పొలిటికల్ సిగ్నిఫికెన్స్ మనం కాదలేం. ఇవాళ కమ్యూనిస్టు వ్యతిరేకులు కూడా అంగీకరిస్తారు, కమ్యూనిస్టులే లేకపోతే ఉద్యమాలే ఉండవు అని. కమ్యూనిస్టులే లేకపోతే పేదరికము, అణచివేత, ఆకలి, దారిద్రము, దోపిడీ ఇలాంటి అంశాలు అసలు ఎజెండాలో ఉండవు, పొలిటికల్ ఎజెండాలో. మీకు కమ్యూనిస్టుల వల్ల కనీసం అట్లీస్ట్ ఎజెండాలో ఉన్నాయి. ఇవాళ వెల్ఫేరిజం అంటే మీకు క్యాపిటలిజంలో వెల్ఫేరిజం రావటానికి కారణం కూడా కమ్యూనిస్ట్ రెసిస్టెన్సే. మీరు ఇవాళ సంక్షేమ రాజ్యాలు, ప్రభుత్వాల సంక్షేమం గురించి ఆలోచించాల్సిన పరిస్థితికి రావటానికి కూడా కారణం అది. మీకు వాళ్ళకు ఓట్లు సీట్లు రాకపోవచ్చు, కానీ ఇప్పుడు మీకు 2004లో విద్యుత్ ఆందోళన ఒక రకంగా అప్పుడు ప్రభుత్వాలనే మార్చగలిగింది. ఆ విద్యుత్ ఆందోళనకు నాయకత్వం ఇచ్చింది కమ్యూనిస్టులు. వాళ్ళ అధికారులకు రాకపోవచ్చు, కానీ ఆ ఉద్యమాలు రాజకీయ మార్పులకు కారణాలయ్యాయి. అందువల్ల పొలిటికల్ సిగ్నిఫికెన్స్ అనేది చాలా కీలకమైంది. నాలుగవది,
కేంద్ర రాష్ట్ర సంబంధాలు మీరు 1947 నుంచి ఇప్పటి వరకు ఫెడరలిజం కొరకు జరిగేటువంటి కృషిలో కమ్యూనిస్టులు కీలక భూమిక చూడండి. కమ్యూనిస్టులు బలంగా ఉన్న రోజుల్లో కేంద్ర రాష్ట్ర సంబంధాలు, సర్కారియా కమిషన్లు ఇలాంటి చర్చ నడిచేది. ఇప్పుడు రాష్ట్రాల హక్కులపైన తీవ్రమైన దాడి జరుగుతున్నా కూడా ఆ చర్చ లేదు. కారణం కమ్యూనిస్టు ప్రభుత్వాలు లేవు గనక. ఉన్న కేరళ ప్రభుత్వం గొడవ పెట్టినా సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళారు వాళ్ళు. కానీ ఆ పొలిటికల్ ఇంపాక్ట్ ఎందుకు తగ్గింది? కేంద్ర రాష్ట్ర సంబంధాలు, రాష్ట్రాల హక్కులు కమ్యూనిస్టులు బలంగా ఉన్నప్పుడు మాత్రమే వినబడ్డాయి, తర్వాత పోయాయి. 5వది సెక్యులర్ రాజ్యాంగం. మీకు భారత రాజ్యాంగ లౌకిక స్వభావ పరిరక్షణ కూడా ఇలా ప్రశ్నార్థకం ఎందుకైంది? మీకు ఇతర పార్టీలు సెక్యులర్ పార్టీస్ గా చెప్పుకునే పార్టీలు కూడా దే ఆర్ నాట్ ఐడియాలజికల్లీ సెక్యులర్. పొలిటికల్ గా అవసరాల కొరకు సెక్యులర్ గా ఉండడం వేరు, ఐడియాలజికల్ గా సెక్యులర్ ఉండడం వేరు. కమ్యూనిస్ట్ పార్టీ మాత్రం ఐడియాలజికల్లీ సెక్యులర్. మిగతా పార్టీలు అవసరాల కొరకు, అవకాశవాదం కొరకు కొన్నిసార్లు సెక్యులర్ అవతారం ఎత్తుతారు, కొన్నిసార్లు సాఫ్ట్ హిందుత్వ అవతారం ఎత్తుతారు, రకరకాల రూపాలు ధరిస్తూ ఉంటారు. కమ్యూనిస్టులు స్టిల్ ఐడియాలజికల్లీ దే ఆర్ కమిటెడ్ టు సెక్యులరిజం. సో ఐడియాలజికల్ కమిట్మెంట్ టు సెక్యులరిజం వల్ల కాస్త సెక్యులరిజం అనే అంశం డిబేట్లో ఉంది, లేకపోతే ఆ డిబేట్లో కూడా ఉండదు మీకు. అందువల్ల మీకు కమ్యూనిస్టులు ఓట్లు సీట్లు తగ్గిన వాళ్ళ పొలిటికల్ ఇంపార్టెన్స్ ఉన్నది అంతానికి ఉదాహరణ ఇవన్నీ. 6వది ఆధిపత్యవాదం, అంతర్జాతీయ రంగంలో సామ్రాజ్యవాదం. ఇవాళ మాట్లాడుతున్నారు అందరూ సామ్రాజ్యవాదం అని. మీకు కమ్యూనిస్టులే దేశంలో ప్రపంచంలో లేకపోతే ఏమవుతుందానికి ఇప్పుడు ఇవాళ ప్రపంచంలో జరుగుతున్న చూస్తున్నా. ఒక దేశ అధ్యక్షుని కిడ్నాప్ చేస్తే ప్రపంచం ఏమీ చేయలేకపోతుంది. ఒక దేశాన్ని బెదిరిస్తుంటే ఆఖరికి మిత్ర దేశమైన డెన్మార్క్ ను బెదిరిస్తున్నా ఎవరేమీ చేయలేకపోతున్నారు. ఇది ఒకప్పుడు గుర్తు తెచ్చుకోండి, సోవియట్ ఉన్న రోజుల్లో జరిగేదా? మీకు అప్పుడు అమెరికానో సోవియట్ల మధ్య ఒకరినొకరు రెసిస్ట్ చేసుకోలేకపోయిన ఉదాహరణలు ఉన్నాయి. కానీ మీకు ఈ స్థాయిలో బరితెగించి టారిఫ్లు విధించడం ఇవన్నీ జరిగేదా? ఎందుకంటే అంతర్జాతీయ రంగంలో మన దేశంలో నిన్నకంగా మనం చూశాం కదా, మన నరేంద్ర మోడీ ప్రభుత్వ స్టేట్మెంట్ వెనిజులా పైన స్టేట్మెంట్ ఇస్తే అమెరికా పేరు కూడా చెప్పుకుంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. దేశంలో కమ్యూనిస్టులు బలంగా ఉన్న రోజుల్లో ప్రభుత్వాలు ఇలా స్టేట్మెంట్ ఇచ్చేదా? మీరు గమనిస్తే ప్రభుత్వాలు గట్టిగా నిలబడేది. కానీ ఇవాళ ఫారిన్ పాలసీలో ఆ సామ్రాజ్యవాదాన్ని ప్రశ్నించేటువంటి తత్వమే పోయింది అంటే అది కమ్యూనిస్టులు బలహీనపడడం ఒక కారణం. కమ్యూనిస్టులు బలంగా ఉన్న రోజుల్లో ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఈ భారత ప్రభుత్వం చాలా గట్టిగా వ్యవహరించేది. అందువల్ల సిగ్నిఫికెన్స్ ఆఫ్ కమ్యూనిస్ట్ పొలిటికల్ థాట్ అండ్ పొలిటికల్ ఎక్స్ప్రెషన్ ఈజ్ వెరీ హై. ఓట్లు సీట్లు తగ్గచ్చు, రాజకీయాల్లో ఎన్నికల్లో ఆధునిక కాలానికి తగ్గట్టుగా మారకపోవడము లేదా దిగజారకపోవడమా కారణాలు ఏదైనా, బట్ స్టిల్ ఓట్లు సీట్లు తగ్గినది ఫ్యాక్ట్, దాన్ని ఎవరము కాదలేము. ఓట్లు సీట్లు మాత్రమే చూస్తే డెఫినెట్ గా తగ్గాయి. కానీ ఇంపాక్ట్ రీత్యా చూస్తే కమ్యూనిస్టులు బలహీనపడడం అనేది రాజకీయాలకు మంచిది కాదని కమ్యూనిస్టు వ్యతిరేకులు ఒప్పుకుంటారు. కమ్యూనిస్టుల రాజకీయాలతో అంగీకరించిన వాళ్ళు కూడా కమ్యూనిస్టులు బలహీనపడడం అనేది రాజకీయాలకు మంచిది కాదు అంటారు. నాతో చాలా మంది కాంగ్రెస్ నాయకులు చెప్తుంటారు, కమ్యూనిస్టులు యూపీఏ 1కు మద్దతు ఇచ్చినప్పుడు మాకు బాగుండే సార్, ఉపాధి హామీ పథకం అమలై వచ్చింది, సమాచార హక్కు చట్టం, విద్యా హక్కు చట్టం, గృహహింస వ్యతిరేక చట్టం, అటవీ హక్కుల చట్టం, ఇలాంటి అనేక చట్టాలు రావడమో లేకుండా ఆ చట్టాలకు రూపకల్పన జరిగింది. మీకు కమ్యూనిస్టులు 2008లో కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏకి మద్దతు ఉపసరించారు. ఏం జరిగింది? ఒక బొగ్గు కుంభకోణం, ఒక స్పెక్ట్రమ్ కుంభకోణం, ఒక కామన్వెల్త్ క్రీడల కుంభకోణం, అన్ని కుంభకోణాలు వచ్చాయి. మీకు యూపీఏ 1లోమో పథకాలు వచ్చాయి, యూపీఏ 2లోమో కుంభకోణాలు వచ్చాయి. అండ్ దీన్ని చూసి కమ్యూనిస్ట్ వేర్ లైక్ వాచ్ డాగ్, మమ్మల్ని ఓ బెత్తం పట్టుకొని ఉంచేవారు. వాళ్ళు ఎప్పుడైతే పక్క జరిగారో మాకు ఆ బెత్తం భయం పోయింది, మా వాళ్ళు ఇష్టమైనట్టు తయారయ్యారు, అందుకే మేము ఓడిపోయామని. కమ్యూనిస్టులు కనుక మాతో ఉంటుంటే ఇంకో 10 ఏళ్ళు అధికారంలో ఉంటామని కొంతమంది వెల్ మీనింగ్ కాంగ్రెస్ లీడర్స్ చెప్తూ ఉంటారు. అందువల్ల కమ్యూనిస్ట్ దేర్ పొలిటికల్ ఇంపార్టెన్స్ మనం తక్కువ అంచనా వేయలేము.